బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతం వ్యవసాయం చేసేవాడిని. ప్రస్తుతం ఖాళీ. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఖాళీగా ఉన్నారు. వ్యవసాయం అంటున్నారు, మరి గత కాలంలో ప్రభుత్వం రైతులని నిండా ముంచేసిందనేది జగన్మోహన్ రెడ్డి ప్రధానమైన ఆరోపణ. మిర్చి రైతులను కానీ లేదంటే కనుక ధాన్యం రైతులు కానీ వీళ్ళందరినీ ముంచేసిందనేది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ. నిజమే అంటారా? అది జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేస్తే ఎడ సరిపోద్ది, కానీ చేతగాని మాటలు. జగన్మోహన్ రెడ్డి టైంలోనే రైతులను ఆదుకోవాలా, కాలువ పొడికలు తీలా, గిట్టుబాటుగా ధాన్యానికి అప్పుడు గోతాలు అందేలా. మేము మిర్చి ఎక్కువ వేసేది ప్రాధాన్యత. ఆ మిర్చికి పట్ల ఇవ్వాల, పట్ల పైన కప్పుకోవడానికి వర్షాలు దడుతూ ఉండేవి. ఇప్పుడు వచ్చినాడు ఏముంది, సరే రేట్ అంటావా, అంతర్జాతీయ మార్కెటే పడిపోయింది, ఇది తగ్గిపోయింది. సరే తక్కిన వాళ్ళు ఇవ్వాల్సినవి పట్లు కానీ బొట్టలు కానీ గోతాలు కానీ రైతులకు ఇప్పుడు ధాన్యం కొన్న ఏమంటే సాయంత్రానికి డబ్బులు వేయటం కానీ బాగానే జరుగుతుంది. అప్పటికిప్పుడు బాగా తేడా ఉంది. ఆయన అంతా చేతగాని పరిపాలన. సలహాదారుకి అసలు చేత కాదు, తెలియదు. పెట్టుకొని రాష్ట్ర ఖజానాని దోచేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వమే దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో పనిచేస్తుంది. మేము ఉన్నప్పుడు రైతులకి అన్నీ అందించాము, అందరికీ మేలు చేకూర్చాము అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. కరెక్ట్ కాదంటారా? మరి కరెక్ట్ కాదు అసలు. అది వాడు పరిపాలన చేతగానాడికి ఏం వాగితే మటుకేముంది, చెబితే ఆడ సరిపోయింది. అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది. మీరు గమనించిన తేడాలు ఏంటి? మేము గమనించిన తేడాలు చాలా ఉన్నాయి ప్రభుత్వంలో. మాకు కావాల్సిన సదుపాయాలన్నీ అందుబాటులో పల్లెటూళ్ళలో బాగానే ఉంది. కాలువలు పూడకలు తీస్తున్నారు, నీళ్లు మన ఎనసారి బాగానే వచ్చినాయి. ఇప్పుడు కూడా మాకు నీళ్లు వస్తానుండే. ఏది ఈ నెల మే తారీఖు 15. ఇప్పుడు కూడా మా కాలం వస్తానే ఉంది. ఇంకా అంతకుముందు ఏడొచ్చినాయి చెరువులు నీళ్ళు పెట్టుకోవటానికే ఎండిపోయి ఉండేవి చెరువులు నీళ్ళు లేక. అదే పరిపాలన కాదు, పాడు కాదు. వాళ్ళు ఏదో దోసుకోవటానికి వచ్చిన గ్యాంగ్ కానీ, అది దొంగల ముఠ దోసుకోవటానికి వచ్చిందే కానీ పరిపాలన చేయడానికి వచ్చింది కాదు. అది ప్రజలు ఇచ్చిన తీర్పులో స్పష్టంగా తెలిసిపోయింది. ఆయన అన్ని చేసినప్పుడు అన్ని సీట్లు అనేది కొత్త ఇంకా ఎక్కువ రావాలిగా. అంటే అదంతా మిషన్ల మాయాజాలం అని చెప్పి ఇప్పుడు అదే మాట అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. మిషన్ లేక ఆయన గడేసింది, ఆ మిషన్ లేక ఆయన గడ ఏ కొత్తయా ఏరేగా ఏ లేదు. అది అంత తప్పుడు ఏదానో ఆయన ఎట్నో సచ్చి బతికి ఆయన గెలిచాడు. అంత మట్టుకు ఆయన సంతోషించుకోవాలి. అంత మట్టుకే అది ఆయన గెలుపల్లా ఆడకాదు. ఆయన కాడ మంగళగిరిలో వేసి గెలిస్తే ఆయన గొప్పతనం. ఆయన పులివెందుల్లో 80% రెడ్లు ఉన్న దగ్గర వేసి పోటీ చేసుకున్నాడు. కానీ మంగళగిరిలో 2% ఉన్న కమ్మారి దగ్గర లోకేష్ పోటీ చేసి 93 ఏళ్ళతో గెలిచాడు. మరి ఆయన కాడ ఇక్కడ తీసుకొచ్చి మంగళగిరిలో వేస్తే తెలిసింది గెలుస్తాడా ఓడతాడా అనేది. సామాజిక వర్గాల వారిగా సీట్లకు పంచుకుంటున్నారు వాళ్ళు, ఇక అట్ట గెలుస్తున్నారు వాళ్ళు. మరి ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను, ఈసారి ఒక్కొక్కళ్ళు అంతు తేలుస్తాను, అసలు పోలీసులను అయితే బట్టలు ఉపదేస్తానని మాట్లాడుతున్నాడు. ఆ మాటలనే గట్టపోయింది. ఆ 11 గంటరావు అయితే ఖచ్చితంగా మాట్లాడి సొంతంగా చేస్తానని అంటే ఇంకా వస్తాయా, ఇంకొక అంక పెట్టుకోవచ్చు. వాడికి అయ్యగడరు. అది అదే మరి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు కానీ నేను వచ్చేది గ్యారంటీ అంటున్నాడు. రాడండి, కష్టం. ఆయన అనుకోవటమే కానీ రావటం అనేది లేదు. ఆయన అనుకుంటున్నాడు. కక్ష సాధింపు వద్దానంటే ఎవడు రానిస్తాడు? ప్రజలు డెవలప్మెంట్ మీద రానిస్తారు కానీ డెవలప్మెంట్ మీద చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని చెబితే దాని మీద ఏదన్నా కొంతమంది సానుభూతి కలిగిద్ది. ఎట్ట మాట్లాడడానికి ఏ సానుభూతి తెలియదు. అదిగో నిన్న నాయకు మరి జవాన్ చనిపోతే పోయాడు నవ్వుతా, ఆడ చెంపదగాడు లేకుండా పోయింది. నవ్వుతా పలరిచ్చేది. అంటే ఆయన ముఖతీరు అలా ఉందనుకోవచ్చు కదా. అసలు ముఖతీరు అయితే అది రెండో కోణం ముఖం, తొలి కోణం ముఖం కాదు, అది రెండో కోణం ముఖం. 25 లక్షలు ప్రకటించాడు కదా మరి వాళ్ళకి ఆర్థిక సహాయం. ఈ బడివేరు వరదగాడ ప్రకటించాడు 1 కోటి. వచ్చినాయా? అంటే ఆయన ప్రభుత్వం మీద నమ్మకం లేక నేనే సొంత ఖర్చు పెట్టానని చెబుతున్నాడు కదా. ఆయన పెట్టాడు, పెట్టిన దగ్గర అని చెప్పాలిగా. ఏళ్ళకి ఇచ్చేది కాదు అంతే. అదిగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఇచ్చినట్లు నేను కల్పించాలి అంటాడు. అంతే. ఆయన ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. మునుగు గనక ఎక్కడ
అక్కడ ఏది సింహాచలం బాధితులకి నేను వచ్చిన తర్వాత ₹1 కోటి పరిహారం ఇస్తాను మిగిలిన డబ్బులు అన్నాడు. అంతకుముందు పోలవరం వాళ్ళకి కూడా చెప్పాడు అట్నే. తెలుగుదేశం గవర్నమెంట్లో ఇది ఇస్తే కాదు నేను వచ్చిన తర్వాత ప్యాకేజీ 13 లక్షలు ఇస్తాను 18 లక్షలు ఇస్తాను ఏడిచ్చాడు. మాటలతోటే కాలేపన అది. జనానికి అన్ని గుర్తేనండి. ఈ పరిపాలన చేతగాని పరిపాలన. ఇప్పుడు సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కదా రైతులకు. కళ్ళు లేవోయింది వాడికి. కళ్ళు లేకుండా ఎట్లున్నారు? అరే కక్ష సాధింపుతోటే ఇప్పుడు సాధింపు వాడు చేసిన తప్పులే కానీ ఈ కేసులల్లో కొత్త కేసు ఏమైనా ఉందా? ఎఫ్ఐఆర్ లేకుండా చంద్రబాబుని నంద్యాల నుంచి తీసుకొచ్చారు. వీళ్ళు ఎఫ్ఐఆర్ లేకుండా ఏదన్నా కేసు పెట్టారా? వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఓఎంసీ వాడు చేసిన దారుణాల్లో ఇది తక్కువ శిక్షలో. వాడికి బెయిల్ కూడా రాకూడదు జీవితాంతం. అనారోగ్యంగా ఉన్నాడు కదండి మరి అనారోగ్యంగా ఉన్నాడంటే ఆ యాక్షన్ చేస్తే కానీ కత్తి బెయిల్ రాదని. కత్తి యాక్షన్లు ఉండాలిగా. యాక్షన్ కాక ఏముంది వాడికి? ఏం మైరాకు ఏమైనా 3rd డిగ్రీయా? ఏమైనా చేస్తే అట్నే అనవచ్చు. కోర్టు అడిగిందిగా నిన్ను ఏమైనా కొట్టారంటే నన్ను ఏం కొట్టలేదు అన్నాడు. ఇంకేం కావాలా? మరి ఇక్కడ చూస్తే కనుక మరి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా చెప్తున్నాడు, ఈసారి నేను అధికారంలోకి వస్తే అందరూ బట్టలు తిప్పుతాను. రాడు. ఎవరికైనా భ్రమ అనేది ఉంటుంది. ఆయన ఈ మాట మాట్లాడుతుంటే ఎట్టొచ్చింది? నేను తంతాను పొడుతాను కోట్లు తెస్తాను ఈ మాటలతోటి ఓట్లు వస్తాయా? ఎక్కడైనా వస్తాయా? రాబోయి. ఎందువల్ల అంటారు? ఆయన అయితే ఆయనకు చెబుతుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చేసింది. అసలు ముఖ్యంగా వీళ్ళు వచ్చిందే దోచుకోవటానికి, మమ్మల్ని అన్యాయంగా అరెస్టులు చేయడానికి. ప్రభుత్వంలో ఇంకా ఏమీ లేదు, పసలేదు అంటున్నాడు కదా. అప్పులు చేశాడు కాబట్టి అరెస్టులోకి వెళ్తున్నారు. చేత కాదు కాబట్టి దోసుకొని తిన్నారు. దాన్ని ప్రజలు గుర్తించారు. నేను బటన్ నొక్కాను. బటన్ ఏ నొక్కాడు? అప్పు తెచ్చి నొక్కాడు. నేను కూడా నొక్కుతాను. నాకు కూడా ఇతర దేశాలలో ఎవడో ప్రపంచ బ్యాంక్ ఇస్తే ఒక అప్పులు ఎక్కువ చేసినాడు. పని కనపడుతుంది. ఈయన చేసింది పని లేదుగా. ఎందుకు లేదు? మెడికల్ కాలేజీలు కట్టాడంట. కట్టాడు? ఏడ కట్టాడు? మెడికల్ కాలేజీలు అన్ని గోడల పైకి లేపాడు. కొన్ని కింద పునాదులు పూడిపోయి ఉండి అదే ఇల్లు ఇచ్చాడు జగనన్న ఇల్లు అని. ఏడ కట్టాడు? మనిషిలోతు నీళ్ళలో ఇచ్చాడు స్థలాలు. వాటి మెరగదోలటానికే తెకణా లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి రావడం అనేది కష్టమే. రాడు. ఇంకో జన్మలో ఎత్తినాక రాడు. ఇంకేదో ఆయన అడిగింది కాడ నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని అన్నాడు. ఒకసారి ఆయన అడిగింది, ఒకసారి ఇచ్చేశారు. చూశారు, అయిపోయింది. ఇక నమ్మరుగా. చేసిన ఆగం చాలుగా. ఆగానికి నమ్మరు అంటారు. ఆగాన్ని నమ్మేది లేదు. ఇక చాలు.